డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. జనసేన బీజేపీ పొత్తులపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. జగన్ను సింగిల్ గా ఎదుర్కోలేక చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు, ఇదే బాబు నైజం అని తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సింగిల్ గా ఎదుర్కోవటం కష్టం అనేది చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సో వారి కూటమి ఫెయిల్యూర్ అవుతుంది, ఓటమి భయంతోనే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టడానికి పరుగులు తీశారనేది కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే రకం. గతంలో ఏ విధంగా మోడీ గారి తో జతకలవటానికి ఎన్ని రకాలుగా ఆయన్ని పొగిడారో మనం కళ్ళారా చూసాం. ఆ తర్వాత భార్యని చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు, తల్లిని చూసుకోనివాడు ఏమని అసలు ఎక్స్ట్రీమ్గా పర్సనల్ విషయానికి వెళ్ళి మోడీ గారు ఏపీకి వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసి అమిత్ షా కారు మీద రాళ్ళు వేయించి ఎంత నానా హంగామా చేశాడో మనం చూసాం. ఒక అతను మత పిచ్చితో వచ్చి కలుస్తున్నాడు, బీజేపీ మత పిచ్చితో పోయి కలిసింది, పవన్ కళ్యాణ్ కుల పిచ్చితో పోయి కలుస్తున్నాడు, కాంగ్రెస్ కుట్రతో కలుస్తున్నది చంద్రబాబుతో. చంద్రబాబుకి అధికారం తీసేసి బీజేపీ చేతిలో పెట్టేశాడు. ఏ నిర్ణయం తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ చెప్పాలా, బీజేపీ వాళ్ళు చెప్పాలా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా. కానీ ఒకే ఒక వ్యక్తి మన కోసం పనిచేస్తూ పేదవాళ్ళ హృదయాన్ని దోచుకున్నటువంటి జగనన్న, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ పార్టీని పటిష్టంగా తీసుకుని వచ్చి దాదాపు 100 సీట్ల వరకు గెలిపించే బాధ్యత కూడా జగనన్న మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి పెట్టడం జరిగింది. దాదాపు అన్ని పార్టీలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలనే ఈరోజు పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు అందుకొని మాట్లాడుతూ ఉన్నారు. అందరి ఆలోచన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి రాబోతున్నారు. ఆయన అందుకే చెప్తా ఉన్నాడు సమావేశంలో కూడా, నాకు పైన దేవుడు ఉన్నాడు, ముందు మీరున్నారు, మీ అందరి మద్దతు ఉన్న రోజులు నాకు ఇబ్బంది ఏమి లేదని చెప్పి ఆయనే చెప్పుకొస్తా ఉన్నాడు. నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను, ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా మనం 3 సంవత్సరాల్లోనే ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కమ్యూనిస్టులతోనూ, కాంగ్రెస్తోనూ, బీజేపీతోనూ, టీఆర్ఎస్తోనూ ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని కాపురం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ నాయకుడు విలువల గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడతాడా? అతను అధికారమే పరమావధిగా, తనకు అధికారం కావాలి, ఎలాగైనా సీఎం కావాలి అనే ఒకే ఒక లక్ష్యంతో అతను ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు అన్నటువంటివి అతనికి లెక్కలోనే లేవు. ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కాదు కదా, తిరోగమనం, రాష్ట్రం తిరోగమనం పట్టింది. రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడింది.